డిజిటల్ పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమాలకు హాజరైన వారందరికీ నమస్కారం. పిల్లలు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. కమ్ ఆన్, డిడ్ యూ విష్ మీ? విష్ చేశారా నాకు? వెరీ గుడ్. పిల్లలు, ముందుగా మనము కార్యక్రమంలో చేసేది ఏంటి? ప్రతిరోజు చెప్పండి ఏంటి? వెరీ గుడ్, ప్రార్థన. మరి ప్రార్థన ప్రతిరోజు మనము భగవంతుడితో మాట్లాడినట్టు మంచి బుద్ధి నిమ్ము అని వేడుకుంటున్నాం మనం. మరి మీరందరూ ప్రార్థనకు రెడీగా ఉన్నారా? చక్కగా లేచి నిలబడండి, చేతులు జోడించండి, కళ్ళు మూసుకొని ఏకాగ్రతతో భగవంతుడిని ప్రార్థన చేద్దాం. రెడీ? నేను ఇక్కడి నుంచి వీడియో ప్లే చేస్తాను, మీరు కూడా గట్టిగా పాడుతూ భగవంతుడికి ప్రార్థన చేసేద్దాం. ఓకే, రెడీ? దేవరమ్మో కావుమయ్యమమ్మో, చిన్న పిల్లలమయ్య మేము మంచి బుద్ధి నిమ్మో. దేవదేవరమ్మో కావుమయ్యమమ్మో, చిన్న పిల్లలమయ్య మేము మంచి బుద్ధి నిమ్మో. కావుమయ్యమమ్మో కావుమయ్యమమ్మో. పిల్లలు, ప్రార్థన అందరూ చక్కగా చేశారు. మరి ఇప్పుడు మనము మరో అంశంలోకి వెళ్దాం. పిల్లలు, మనము మంచి అలవాట్లు ఈ నెలలో ఏం నేర్చుకుంటున్నాము చెప్పండి? ఒకటి, లైన్లో వెళ్ళటము, తన వంతు వచ్చే వరకు వేచి ఉండడం. రెండవది ఏంటి చెప్పండి? ఇప్పుడు మనం నేర్చుకుంటున్నది ఈ రెండవ 15 రోజులకు నేర్చుకుంటుంది ఏంటి? వెరీ గుడ్, క్రింద పడకుండా తినటం. మరి ఈ క్రింద పడకుండా తినటము, ఈ మంచి అలవాటు గురించి మనము కొన్ని చిత్రపటాల ద్వారా వీడియో రూపకంలో తెలుసుకుందాం. చూసేద్దామా మరి? పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమంలో డిసెంబర్ నెలలో ఉన్న మంచి అలవాట్లలో ఒకటి కింద పడకుండా తినటం. పిల్లలు, మీరందరూ కూడా ఆహారం తినేటప్పుడు, అంటే టిఫిన్ తిన్నా, భోజనం తిన్నా, ఏది తిన్నా కూడా అస్సలు క్రింద పడకుండా తినాలి. తినేటప్పుడు ఆహార పదార్థాలు కింద పడటం వలన ఆ స్థలం అంతా కూడా అపరిశుభ్రంగా అవుతుంది. అలా అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశంలో ఈగలు, దోమలు వాళ్తాయి. ఆ ప్రదేశం అంతా అసహ్యంగా తయారవుతుంది కూడా కదా. ఇప్పుడు మీకు కొన్ని చిత్రపటాలు చూపిస్తాను. ఇక్కడ చూడండి పిల్లలు. ఈ చిత్రపటంలో పిల్లలందరూ కూడా కింద పడకుండా మంచిగా తింటున్నారు కదా. మీరు కూడా అంగన్వాడీలో, ఇంట్లో ఇలాగే కింద పడనీయకుండా తినాలి. ఇక్కడ చూడండి, ఈ అబ్బాయి ఎంతో నీట్గా, శుభ్రంగా ఆహారం కింద పడకుండా తింటున్నాడు కదా. ఇది మంచి అలవాటు. మీరు కూడా ఇలాగే తినాలి. ఇప్పుడు ఇంకో చిత్రపటం చూడండి పిల్లలు. ఇక్కడ ఈ అబ్బాయి ముందున్న ఆహార పదార్థాలు అన్నీ కూడా కొంత కింద పడిపోయి ఉన్నాయి. ఇలా అస్సలు తినకూడదు. ఆహారాన్ని కూడా వృధా చేసినట్లు. జాగ్రత్తగా కింద పడకుండా తినాలి. ఈ చిత్రపటం చూడండి పిల్లలు. ఇక్కడ ఈ అబ్బాయి తను తినేది అంతా కింద కారిపోతూ ఉంది. ఇలా తినడం వలన, ఆ కారిన పదార్థం వలన ఆ స్థలం అంతా చూడటానికి అస్సలు బాగుండదు కదా. ఇప్పుడు ఇంకో చిత్రపటం చూద్దాం. ఇక్కడ ఈ అమ్మాయి ఎంతో శుభ్రంగా కింద పడకుండా తింటుంది కదా. మీరు కూడా ఇలాగే తినాలి. ఇది మంచి అలవాటు. ఇప్పుడు ఇంకో చిత్రపటం చూద్దాం. ఈ చిత్రపటం చూడండి పిల్లలు. ఇక్కడ పిల్లలు పాలు తాగుతున్నారు కదా, కానీ పాలన్నీ కింద పడిపోయి ఉన్నాయి. పాలు వృధా అవ్వటమే కాకుండా డైనింగ్ టేబుల్ అంతా కూడా అపరిశుభ్రంగా తయారైంది. అందుకే
కింద పడకుండా తినటం అలవాటు చేసుకోవాలి జాగ్రత్తగా. ఇప్పుడు ఇంకో చిత్రపటం ఇక్కడ చూడండి. ఇక్కడ భోజనం చేస్తున్నారు కదా, చూడటానికి ఎలా ఉంది? అంతా కింద పడి చూడటానికి అస్సలు బాగాలేదు కదా. ఇలా అస్సలు తినకూడదు. ఇప్పుడు ఇంకో చిత్రపటం చూద్దాం. ఇక్కడ కూడా పిల్లలు భోజనం చేస్తున్నారు కదా, వీళ్ళు కూడా కింద పడేస్తూ భోజనం చేస్తున్నారు కదా. అస్సలు చూడటానికి ఏం బాగోలేదు. ఇలా అస్సలు తినకూడదు. ఇప్పుడు ఇంకో చిత్రపటం చూద్దాం. ఇక్కడ పిల్లలందరూ కింద పడకుండా తింటున్నారు. భలేగా ఉంది కదా చూడటానికి. ఇప్పుడు ఇంకో చిత్రపటం ఇక్కడ చూడండి. ఇక్కడ కూడా మంచి పిల్లల్లాగా కింద పడకుండా తింటున్నారు. భలే, ఇలా తినాలి. ఇప్పుడు ఈ చిత్రపటం చూడండి. ఇక్కడ కూడా పిల్లలు కింద పడకుండా మంచిగా తింటున్నారు. మీరు కూడా మంచి పిల్లల్లాగా ఏది తిన్నా కింద పడకుండా తినటం అలవాటు చేసుకుని తిన్న ఆ ప్రదేశం అంతా కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కొన్నిసార్లు జాగ్రత్తగా తినటం వలన ఆ ఆహారం వృధా కాకుండా కూడా మనం జాగ్రత్త పడాలి. కింద పడేస్తూ పాలు లాంటివి పడటం వలన పాలు కూడా వృధా అయిపోయినాయి కదా ఇందాక. మీరందరూ ఈ మంచి అలవాటును అలవర్చుకుంటే ఇంట్లో అమ్మకు, అంగన్వాడీలో ఆయాకు, టీచర్కు కూడా శుభ్రం చేయడానికి సహాయం చేసిన వాళ్ళు అవుతారు. వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకుంటారు. మీరు కూడా ఎక్కడికి వెళ్ళినా ఈ అలవాటును చూసి అందరూ మిమ్మల్ని శభాష్ అని, మంచి పిల్లలని మిమ్మల్ని మెచ్చుకుంటారు. సరే, మరి మీరందరూ కూడా ఇప్పుడు ఈ మంచి అలవాటును పాటిస్తారు కదా. తప్పక పాటించి అందరితో శభాష్ అనిపించుకోండి. పిల్లలు విన్నారు కదా. మీరు కూడా ఇలాగే అస్సలు క్రింద పడకుండా తినటము అలవాటు చేసుకోండి. మరి ఇప్పుడు మనము మరో అంశంలోకి వెళ్దాం. పూర్వగణితం. పూర్వగణితంలో 3+ పిల్లలకి ఇచ్చిన అభ్యసన దీపికలో 2 పేజీలు చూద్దాం. మొదటగా పేజీ నంబర్ 36 చూద్దాం. 3 సంవత్సరముల పిల్లల పూర్వగణిత భావనలు అభ్యసన దీపికలో ఇప్పుడు రంగుల పేర్లు చెప్పించడము, రంగులు వేయించడం, రంగుల అంశంలో ఈ పేజీ చూద్దాము. కింద గమనిక ఇవ్వడం జరిగింది. ముందుగా చూద్దాము. టీచరు ఎరుపు రంగు గుండ్రం మీద వేలు పెట్టి ఇది ఏ రంగు చెప్పు అని బిడ్డను అడగాలి. ఆ తర్వాత ఇదే విధంగా అన్ని రంగుల పేర్లను అడగాలి. బిడ్డ ఎరుపు, పసుపు, నీలం, ఆకుపచ్చ రంగులను గుర్తించి పేర్లు చెప్పిన తర్వాత ఈ క్రింది అభ్యాసం చేయించండి. పిల్లలు చూద్దామా. ఇక్కడ ఇవన్నీ వృత్తాలు ఉన్నాయి, చూసారా? వృత్తాలు. ఈ వృత్తంలో లేదా గుండ్రంలో ఇది ఏ రంగుతో ఉంది పిల్లలు? ఈ వృత్తం ఏ రంగుతో ఉంది? ఎరుపు రంగు, రెడ్ కలర్. ఇది ఏ రంగులో ఉంది? పసుపు రంగు. చెప్పండి. పసుపు రంగు, ఎల్లో కలర్. మరి ఇదేం రంగులో ఉంది? నీలం రంగు, బ్లూ. ఇదేం రంగు? ఆకుపచ్చ. మరి కింద కూడా కొన్ని చిత్రాలు ఇచ్చారు, చూద్దాం పిల్లలు. ముందుగా గమనిక చూద్దాము. ముందుగా బొమ్మలను గుర్తింపచేయాలి. నీలిరంగు ఆకాశం బొమ్మ మీద టీచరు వేలు పెట్టి ఇది ఏమిటి, ఏ రంగులో ఉంది అని బిడ్డను అడగాలి. ఒకవేళ బిడ్డ చెప్పలేకపోతే టీచరు ఎరుపు, పసుపు, నీలం, ఆకుపచ్చ రంగుల క్రయాన్లను
బిడ్డకు చూపించి నీలి ఆకాశం రంగుకు సరిపోయే రంగు క్రేయాన్లను తీసి పక్కనే ఉన్న గడిలో నీలిరంగును నింపమనాలి. నీలిరంగు అని బిడ్డ చేత చెప్పించాలి. ఇదే విధంగా అన్ని రంగులను గుర్తింపచేసి పేర్లు చెప్పించి రంగులు వేయించాలి. పిల్లలు ఇక్కడ ఈ చిత్రాలు చూద్దామా? ఇదేంటి పిల్లలు? ఆకాశం. ఆకాశం చూసారా? మీరు కూడా బయట వెళ్ళి చూస్తే ఆకాశం కనిపిస్తుంది. మరి ఇదే రంగులో ఉంది పిల్లలు? నీలం రంగు. నీలం రంగు నీలం రంగులో ఉంది. ఇదేంటి పిల్లలు? పొలంలో పైరు కదా, చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి పొలంలో. మరి ఇవేం రంగులో ఉన్నాయి ఇవన్నీ? ఆకుపచ్చ కదా, ఆకుపచ్చ. ఇక్కడ ఇదేంటి పిల్లలు? గుర్తుపెట్టారా? తంగేడు పువ్వు. తంగేడు పువ్వు. ఏ రంగులో ఉంది పువ్వు? వెరీ గుడ్. పసుపు రంగు, ఎల్లో కలర్ కదా. మరి ఇదేం రంగులో ఉంది పిల్లలు? పూలదండ. దండ కదా, పూలదండ. ఏ రంగులో ఉంది? రెడ్ కలర్. వెరీ గుడ్, రెడ్ కలర్. ఇప్పుడు ఈ బ్లూ కలర్ ఈ బాక్సులో వేద్దాము. అంటే నీలం రంగు ఈ బాక్సులో వేద్దాము. ఆకుపచ్చ రంగు ఈ బాక్సులో వేద్దాము. పసుపు రంగు ఈ బాక్సులో, రెడ్ కలర్ ఎరుపు రంగుని ఈ బాక్సులో వేద్దామా? పిల్లలు అన్ని కలర్స్ వేసాము చూసారా? బ్లూ కలర్, ఎల్లో కలర్, గ్రీన్, రెడ్. నీలిరంగు, ఆకుపచ్చ, పసుపు, ఎరుపు. ఇప్పుడు మరో పేజీ చూద్దాము. పేజీ నంబర్ 37. సంవత్సరంలో పిల్లల పూర్వగణిత భావనలు అభ్యసన దీపికలో ఆకారాలు సంబంధించిన అభ్యసన పత్రం చూద్దాం. ఇక్కడ సూచన ఇచ్చారు. కింది బొమ్మలో గుండ్రంను గుర్తించి రంగు నింపండి. కింద గమనిక కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దాము. మొదట చిత్రంలో గుండ్రము, రెండవ చిత్రంలో త్రిభుజము, మూడవ చిత్రంలో చతురస్రం బొమ్మలను గుర్తించి సూచనల ప్రకారం బిడ్డ చేత రంగులు నింపించండి. ఆయా ఆకారాల పేర్లను బిడ్డ చేత చెప్పించాలి. ఈ మొదటి చిత్రంలో గుండ్రంను గుర్తించి రంగు నింపండి అంటున్నారు. చూద్దామా? ముందు ఈ చిత్రాన్ని ఒకసారి చూద్దాము. పిల్లలు ఇక్కడ చూస్తున్నారా? ఏం కనిపిస్తుంది? గుట్టలు కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ చూడండి, సూర్యుడు. మరి సూర్యుడు ఏ ఆకారంలో ఉన్నారు? గుండ్రంగా ఉన్నాడు కదా. ఇప్పుడు దీనికి రంగు వేద్దాము. అలాగే ఇంకా ఎన్ని గుండ్రాలు ఉన్నాయి, వృత్తాలు ఉన్నాయి చూద్దాము. ఇంకా ఎక్కడెక్కడ కనిపిస్తున్నాయి? ఇక్కడ ఒక వృత్తం కనిపిస్తుంది, ఇక్కడ ఒక వృత్తం కనిపిస్తుంది, ఇక్కడ ఒక వృత్తము, ఇక్కడ ఒక వృత్తము. ఇంకా ఇక్కడ చూసారా? చక్రాలు కూడా వృత్తాకారంలో ఉన్నాయి, గుండ్రంగా ఉన్నాయి. ఇక్కడ ముందు కూడా ఇంజన్ ముందు గుండ్రంగా ఉంది కదా. ఇవన్నీ కూడా గుండ్రంగా ఉన్నాయి చక్రాలన్నీ. ఈ పైన కూడా గుండ్రంగా ఉన్నాయి. మరి వీటన్నిటికీ ఈ గుండ్రంగా ఉన్న వాటికి, వృత్తాకారంలో ఉన్న వాటికి మనము రంగులు వేద్దాం. సరేనా? అన్నిటికీ రంగులు వేసాము. తర్వాత బొమ్మ చూద్దామా? కింది బొమ్మలో త్రికోణంను గుర్తించి త్రిభుజంను గుర్తించి రంగు నింపండి. త్రికోణం అంటే త్రిభుజం. పిల్లలు ఇక్కడ ఈ చిత్రంలో త్రిభుజాకారంలో ఏమేమి ఉన్నాయో చూద్దామా? త్రిభుజం అంటే 3 భుజాలు ఉన్నది. అవునా? చూద్దాం. ఇది త్రిభుజంగా ఉంది కదా. ఇక్కడ ఇది కూడా త్రిభుజాకారంలో ఉంది. పైన కప్పు
ఇక్కడ కూడా త్రిభుజం ఉంది. ఇది చూసారా, జెండా త్రిభుజంగా ఉంది, త్రిభుజాకారంలో ఉంది. ఈ గుట్టలు కూడా త్రిభుజాకారంలో ఉన్నాయి, త్రికోణం. ఇంకా ఏమేమి ఉన్నాయి చూడండి పిల్లలు, ఇంకా ఏమన్నా ఉన్నాయా? ఇక్కడ కూడా ఒక ఫ్లాగ్ ఉంది, జెండా ఉంది కదా. సరే, వీటన్నిటికీ మనము రంగులు వేద్దాం. మరి బొమ్మలకు మనము రంగులు వేసాము. త్రిభుజాకారంలో ఉన్న, త్రికోణం ఆకారంలో ఉన్న బొమ్మలకి రంగులు వేసాం. తర్వాత కింది బొమ్మలో చూద్దాము. కింది బొమ్మలో చతురస్రంను గుర్తించి రంగు నింపండి. చతురస్రం 4 భుజాలు సమానంగా ఉండేదాన్ని మనము చతురస్రం అంటాం. ఇక్కడ చూడండి పిల్లలు, ఇది చతురస్రం, చతురస్రాకారంలో ఉంది. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ కూడా చతురస్రం ఉంది, ఇక్కడ చతురస్రం ఉంది, ఇంకా కిటికీ కూడా చతురస్రాకారంలో ఉన్నాయి. అవునా? ఇప్పుడు వీటన్నిటికీ మనము రంగులు వేద్దాం. చతురస్రాలకు కూడా మనం రంగులు వేసాము. ఈ విధంగా పిల్లల చేత రంగులు వేయించాలి ఆకారాలకి. పిల్లలు చూసారు కదా, అభ్యసన దీపికలో ఎలా చేయించారో వీడియోలో. మీరు కూడా అలాగే చేయండి. పేరెంట్స్, మీరు కూడా ఇంట్లో పిల్లలకు ఇలాంటి అభ్యసన పత్రాలు ఇచ్చి వారికి ప్రాక్టీస్ చేయించడం వలన వారికి ఈ భావనలపై మంచి పట్టు వస్తుంది. మరి ఇప్పుడు పిల్లలు, కమాన్, ప్లీజ్ స్టాండ్ అప్. అందరూ లేచి నిలబడ్డారా? వెరీ గుడ్. నౌ ఇట్స్ టైమ్ ఫర్ యాక్షన్ సాంగ్. అందరూ లేచి నిలబడి పాట గట్టిగా పాడుతూ అభినయం చేయాలి. ఓకే, ఇప్పుడు ఈ నెలలో మనం నేర్చుకుంటున్న ఇంగ్లీష్ సాంగ్ ఏంటి? వీల్స్ ఆన్ ద బస్ గో రౌండ్ అండ్ రౌండ్. చూద్దామా మరి? Round and round, the wheels on the bus go round and round, round and round, all through the town. The driver of the bus horns pom pom pom, pom pom pom. The driver of the bus horns pom pom pom, pom pom pom. The people in the bus laugh, ha ha ha, ha ha ha. The people in the bus laugh, ha ha ha. All through the town, the wheels of the bus go round and round, round and round, round and round, all through the town. Bus go round and round, round and round. The wheels on the bus go round and round, round and round, all through the town. The driver of the bus horns pom pom pom, pom pom pom. The driver of the bus horns pom pom pom, pom pom pom. The people in the bus laugh, ha ha ha, ha ha ha. The people in the bus laugh, ha ha ha. All through the town, the wheels of the bus go round and round, round and round, round and round, all through the town. పిల్లలు అందరూ లేచి నిలబడి యాక్షన్ చేస్తూ చక్కగా పాడారు. మీకు అందరికీ క్లాప్స్. వెరీ గుడ్ చిల్డ్రన్. నౌ విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్. మనం ఇప్పుడు మరో అంశంలోకి వెళ్దాము. పిల్లలు, ఇప్పుడు మనము ఇంగ్లీష్ భాషా పరిచయంలో అక్షరాలు నేర్చుకుంటూ ఉన్నాం కదా. మరి అక్షరాల ప్రొనౌన్సియేషన్ తెలుపుతూ మనకు ఫోనెటిక్స్ ఒకటి సాంగ్ ఉంది, ABCDది చూసేద్దాం. A to Z వరకు ఏ అక్షరం, ఏ లెటర్ సౌండ్ ఎలా ఉన్నదని మనకి ఫోనెటిక్స్ సాంగ్లో ఉంది. సో గట్టిగా మీరు పాడండి, అప్పుడు మీరు కూడా నేర్చుకుంటారు. Ants on the apple, Ants on the apple,
Balls are bouncing, ba ba ba, ba ba ba, ba ba ba. Balls are bouncing, ba ba ba. Caterpillars coughing, ka ka ka, ka ka ka, ka ka ka. Caterpillars coughing, ka ka ka. Dogs are dancing, da da da, da da da, da da da. Dogs are dancing, da da da. Elephant has entered, Elephant has entered, Frogs are floating, fa fa fa, fa fa fa, fa fa fa. Frogs are floating, fa fa fa. Goat is eating grass, ga ga ga, ga ga ga, ga ga ga. Goat is eating grass, ga ga ga. The hen with the hat says ha ha ha, ha ha ha, ha ha ha. The hen with the hat says ha ha ha. Insect on the igloo, e e e, e e e, e e e. Insect on the igloo, e e e. Jaguar in the jungle, ja ja ja, ja ja ja, ja ja ja. Jaguar in the jungle, ja ja ja. Kitten with kangaroo, ka ka ka, ka ka ka, ka ka ka. Kitten with kangaroo, ka ka ka. Lotus on the lake, la la la, la la la, la la la. Lotus on the lake, la la la. Man on the moon, ma ma ma, ma ma ma, ma ma ma. Man on the moon, ma ma ma. Numbers in the notebook, na na na, na na na, na na na. Numbers in the notebook, na na na. Orange and onion, ah ah ah, ah ah ah, ah ah ah. Orange and onion, ah ah ah. Panda watching parachute, pa pa pa, pa pa pa, pa pa pa. Panda watching parachute, pa pa pa. Queen is sleeping under the quilt, quack quack quack, quack quack quack, quack quack quack. Queen is sleeping under the quilt. Robin in the race, ra ra ra, ra ra ra, ra ra ra. Robin in the race, ra ra ra. School and school, sa sa sa, sa sa sa, sa sa sa. School and school, sa sa sa. Train and trees, ta ta ta, ta ta ta, ta ta ta. Train and trees, ta ta ta. It's a U-turn, It's a U-turn, Wedges in the valley, va va va, va va va, va va va. Wedges in the valley, va va va. Whale from window, va va va, va va va, va va va. Whale from window, va va va. Xavier taking X-rays. Xavier taking X-rays. Yo-yo and yak, yeah, 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 yeah. Yo-yo and yak, yeah, yeah, yeah. Zigzag, zigzag, z, 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 z.
Zigzag, zigzag, zzzz. పిల్లలు పాడారా మీరు కూడా? మీరు కూడా ఆ వీడియో చూస్తూ పాడటం వలన మీకు ప్రొనౌన్సియేషన్ వచ్చేస్తుంది చక్కగా. యాండ్స్ ఆన్ ద యాపిల్ అన్నప్పుడు యాండ్స్, యాపిల్ ఇవన్నీ ఏతో వచ్చేవి, వాటి ప్రొనౌన్సియేషన్ అంతా తెలిసిపోతుంది కదా. మీకు అందరికీ రావాలి ఈ సాంగ్. మీరందరూ చక్కగా మీరు పాడండి, పాడి మాకు పంపించండి. మేము ఇక్కడి నుంచి ప్రసారం చేయడానికి ప్రయత్నం చేస్తాం, చక్కగా ఉన్న వీడియో అయితే. మరి ఇప్పుడు మనము 3+ పిల్లలకి ఇచ్చిన ఇంగ్లీష్ వర్క్ బుక్లో 2 పేజీలు చూద్దాం. ముందుగా పేజ్ నంబర్ 45లో ఏమిచ్చారో చూద్దాం. పేజ్ నంబర్ 45 3+ పిల్లలకి ఇచ్చిన ఇంగ్లీష్ వర్క్ బుక్ చూద్దాం. ఇప్పుడు ఒకసారి స్క్రీన్ పైన చూడండి. చూడండి పిల్లలు, ఇది 3+ పిల్లలకి ఇచ్చిన ఇంగ్లీష్ వర్క్ బుక్. ఇంగ్లీష్ వర్క్ బుక్లో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారో చూద్దాము. పిక్చర్ రీడింగ్ ఆఫ్ క్యాపిటల్ ఎల్, స్మాల్ ఎల్. ఇక్కడ కూడా ఇచ్చారు. దిస్ ఇస్ క్యాపిటల్ ఎల్, దిస్ ఇస్ స్మాల్ ఎల్. మరి ఇక్కడ ఈ పిక్చర్ రీడింగ్ అంటే చిత్రపఠనం ఏంటో చూసేద్దామా? మరి ఇక్కడ చూడండి పిల్లలు, ఏంటిది గుర్తుపట్టారా? ఏంటిది చెప్పండి. వెరీ గుడ్, ఇది సింహము. ఇంగ్లీష్లో మనం దీన్ని లయన్ అంటాం. ఏమంటాం పిల్లలు? లయన్. మళ్ళీ అనండి పిల్లలు, లయన్. మరి ఇక్కడ ఏదో చెట్టు ఉంది. ఏం చెట్టు ఇది చెప్పండి. ఈ పండ్లేవో పసుపచ్చ రంగులో ఉన్నాయి. ఏంటబ్బా ఇవి? చూడండి, వీటి షేప్ చూస్తే ఎలా ఉంది గుర్తుపట్టారా? ఇవి నిమ్మకాయలు. ఎల్లో పసుపు రంగు అయిపోయాయి, పండిపోయి. ఏంటివి? వీటిని మనం ఇంగ్లీష్లో లెమన్ అంటాం. ఏమంటాం పిల్లలు? లెమన్. మళ్ళీ అనండి, లెమన్. మరి ఇక్కడ చూడండి పిల్లలు, ఈయన ఏం చేస్తున్నాడు? ఈయన ఇక్కడ ఏదో కొండలాగా ఉంది. ఈ కొండ మీదికి ఎక్కుతున్నాడు. ఎలా ఎక్కుతున్నాడు చూడండి. ఈ వుడెన్ దాని మీద ఎక్కుతున్నాడు. దీన్ని ఏమంటాం తెలుగులో చెప్పండి? నిచ్చెన. వెరీ గుడ్. ఈ నిచ్చెనని మనం ఇంగ్లీష్లో ల్యాడర్ అంటాం. ఏమంటాం పిల్లలు? ల్యాడర్. ల్యాడర్. మళ్ళీ ఈయన చేతిలో ఒకటి పట్టుకున్నాడు. చూడండి, ఇక్కడ ఏం పట్టుకున్నాడు? ఇది దీపము కదా, ల్యాంటర్న్ అని కూడా అంటారు. అయితే ఇంగ్లీష్లో దీన్ని మనము ల్యాంప్ ఏమంటాము? ల్యాంప్. ల్యాంప్. మళ్ళీ ఇక్కడ చూడండి పిల్లలు, ఇక్కడ ఈ కొలనులో ఏవో పువ్వులు ఉన్నాయి. చూసారా ఈ పువ్వులు? ఏం పువ్వులు అబ్బా ఇవి? పింక్ కలర్లో ఉన్నాయి కదా. వీటిని మనము తెలుగులో అయితే కమలము లేదా తామర పువ్వు అంటాము. ఇంగ్లీష్లో మనం దీన్ని లోటస్ అంటాం. ఏమంటాం పిల్లలు? లోటస్. లోటస్. ఇక్కడ కిందేమో ఆకులు ఉన్నాయి. ఆకులు చూసారా? ఈ ఆకుని మనము లీఫ్ అంటాం. ఏమంటాము? లీఫ్. లీఫ్. మళ్ళీ ఒకసారి చూసేద్దామా? ఇక్కడ లయన్ గుహలోంచి బయటికి వచ్చేస్తోంది. పక్కనేమో చెట్టుకి లెమన్ ఉంది, నిమ్మకాయలు ఉన్నాయి, లెమన్. ఇక్కడ ఈయనేమో ల్యాడర్ ఎక్కుతున్నాడు. చేతిలో ఏమో ల్యాంప్ పట్టుకున్నాడు. మళ్ళీ కిందన ఇక్కడ కొలంలోనేమో లోటస్ ఫ్లవర్స్ ఉన్నాయి. లోటస్. ఇక్కడ కిందేమో ఆకు, లీఫ్. ఇవన్నీ కూడా ఈ లయన్, లెమన్, ల్యాడర్, ల్యాంప్, లోటస్, లీఫ్ ఇవన్నీ కూడా ఎల్తో వచ్చే పదాలు.
ఇవన్నీ కూడా ఎల్తో వచ్చే పదాలు. ఇదండి చిత్రపటనం. మరి ఇప్పుడు మనము మరో పేజీ చూద్దాం. అక్కడ ఏమిచ్చారో. ఇక్కడ ఏమిచ్చారు చూసేద్దామా? సే అలౌడ్ సౌండ్స్ ఆఫ్ ద లెటర్ క్యాపిటల్ ఎల్, స్మాల్ ఎల్. సో ఇక్కడ మనకు సౌండ్ ఎల్ ఫర్ ల, ల. ఇక్కడ కింద ఏమి ఇచ్చారు చూద్దాం. లోటస్ అండ్ లీఫ్, ల, ల. లోటస్ అండ్ లీఫ్, లోటస్, ల. ఫస్ట్ మీకు ఏం శబ్దం వినపడుతుంది ఇక్కడ? ల, లోటస్. లీఫ్, లీఫ్, ల. సో నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద లెటర్ క్యాపిటల్ ఎల్, స్మాల్ ఎల్. పిల్లలు చూడండి, ఇదేంటి గుర్తుపట్టారా? ఇది దిస్ ఈజ్ క్యాపిటల్ ఎల్. ఏంటిది? క్యాపిటల్ ఎల్. ఇదేంటి చెప్పండి? దిస్ ఈజ్ స్మాల్ ఎల్. దిస్ ఈజ్ స్మాల్ ఎల్. కిందే ఉంది చూద్దాం. పిక్చర్ రిలేటెడ్ టు క్యాపిటల్ ఎల్ ఆర్ స్మాల్ ఎల్. Let the children identify the pictures and say it aloud. సో ఇక్కడ కిందిచ్చిన బొమ్మలను గుర్తుపట్టి మీరు గట్టిగా చెప్పాలట అవేంటో. సో ఇదేంటి పిల్లలు? ఇందాక మనం చెప్పుకున్నాం కదా. వాట్ ఈస్ దిస్ చెప్పండి? దిస్ ఈజ్ అ లయన్. వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? లయన్. సే ఇట్ అలౌడ్ చిల్డ్రన్. లయన్. ఇది ఇందాక మనము ఇలాంటిదే చూసాము. దిస్ ఈజ్ ల్యాంప్, ల్యాంప్, ల్యాంప్. ఇదేంటి పిల్లలు గుర్తుపట్టారా? ఇందాక చెప్పుకున్నాం కదా. వాట్ ఈస్ దిస్ చెప్పండి? దిస్ ఈజ్ అ ladder, ladder. Say aloud children, ladder. ఇక్కడ చూడండి పిల్లలు. వాట్ ఈస్ దిస్ చెప్పండి, ఏంటిది? దిస్ ఈజ్ అ లాక్, దిస్ ఈజ్ అ లాక్. మళ్ళీ అనండి, లాక్. వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్ చెప్పండి? ఇందాక మనం చూసాము. దిస్ ఈజ్ లోటస్, దిస్ ఈజ్ లోటస్. సే ఇట్ అలౌడ్ చిల్డ్రన్, లోటస్. వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్ చెప్పండి, ఏంటిది? దిస్ ఈజ్ అ లెమన్. గట్టిగా అనండి పిల్లలు, లెమన్. ఇలా పిల్లలకు అభ్యసన దీపికలో ఈ 2 పేజీలు ఇలా చేయించాలి. ఇలా చేయటం వలన పిల్లలకు ఆ పిక్చర్స్ని చూసి ఎల్ అక్షరంతో వచ్చేవి పదాలని, లయన్, ల్యాడర్ ఇవన్నీ గట్టిగా చెప్పడం వలన వాళ్ళకి ప్రొనౌన్సియేషన్ కూడా వచ్చేస్తుంది. మరి ఇప్పుడు మనము మరో అంశంలోకి వెళ్దాం. ఈ నెలలో పిల్లలకు క్రియేటివ్ యాక్టివిటీ, సృజనాత్మకత అంశాలలో 2వ 15 రోజులకు ఇచ్చింది రంగులతో డిజైన్స్. ఇది మనకి ఏమి ఇచ్చారో చూద్దాం పిల్లలకు. మనకు బుక్లో దీనికి కావాల్సిన వస్తువులు ఏంటి, ఏమి అన్నది ఇక్కడ మనకి ఇచ్చారు. చూసేద్దాం ఒకసారి. స్క్రీన్ పైన చూడండి. రంగులతో డిజైన్స్ పిల్లలకు చేయించడానికి గాను కావాల్సిన వస్తువులు: రంగుల పెయింట్లు, వివిధ రకాల రంగుల పౌడర్లు లేదా చార్టులు మరియు బ్రౌన్ పేపర్, ఇవి కావాలండి. విధానం ఏంటంటే పిల్లలతో పాటు టీచరు గుండ్రంగా కూర్చోవాలి. చక్కగా వాళ్ళందరినీ గుండ్రంగా కూర్చోవాలి. తర్వాత ఒక్కొక్కరికి ఒక పేపరును ఇవ్వాలి. తర్వాత ఆ పేపరును పొడవుగా సగానికి మడత పెట్టమని చెప్పాలి. ఒకవేళ ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు అవసరమైతే చేయి పట్టుకొని చేయించాలి. పిల్లలు ఒక్కొక్కరిని వచ్చి పేపరు మడతను తీయమనాలి. మడత తీసిన పేపర్లో 1 లేదా 2 రంగుల చుక్కలను వేయాలి. తిరిగి బ్రొటన వేలితో కానీ అరచేతితో కానీ రుద్దించాలి. మడత పెట్టిన పేపర్ను తెరచి ఎలాంటి డిజైన్ వచ్చిందో గమనించేటట్లు సహాయం చేయాలి. రంగులతో ఏర్పడిన డిజైన్ వాళ్లకు
పరిచయం ఉన్న వస్తువుల ఆకారాలతో అన్వయించుకోమని మాట్లాడించాలి. ఈ విధంగా పిల్లలు చేసిన డిజైన్ తరగతిలో తగిలించాలి. ఇదండి, పిల్లలకు మీరు ఇలా చేయించడం వలన పిల్లలకు వారికి ఊహిస్తారనమాట. ఇది వాళ్ళు అక్కడ రంగు వేసి చక్కగా మడత పెట్టినప్పుడు ఏదో వచ్చిన తర్వాత ఇది పక్షిలాగా ఉందని, చెట్టులాగా ఉందని, ఇది బాల్ అని అలా చెప్తూ ఉంటారు. మరి ఇది సెంటర్లో ఎలా చేస్తున్నారో చూద్దాం. డిజైన్ చేద్దాం. పేపర్ ఉంది నా దగ్గర, మీ దగ్గర కూడా పేపర్స్ ఉన్నాయి. పేపర్ని ఫస్ట్ ఇలా మలవాలి. చూడండి చూడండి చూడండి, నేను చేసి చూపిస్తాను. ఇలా మలవాలి. మలిసి ఇలా ఓపెన్ చేయాలి. చేసి ఒక పక్క మీకు ఇష్టమైన కలర్స్ ఏవైనా సరే వేసేసేయాలి. నేను బ్లూ కలరు, ఎల్లో కలర్ వేస్తున్నాను. 2-3 చుక్కలు ఇలా వేసేసేయాలి. వేసి మళ్ళీ పేపర్ని ఇలా మలిసి చేతితో ఇలా స్ప్రెడ్ చేయాలి. ఓపెన్ చేయాలి. చూసారా ఏం డిజైన్ వచ్చింది? ఏంటిది? కాకి తల వచ్చింది. ఇంకా అమ్మో, ఇంకా చిన్న బొమ్మ కూడా వచ్చింది. మీరు కూడా అలా చేయాలి, సరేనా పిల్లలు? పేపర్ మలవండి. ఇప్పుడు మలవండి. కలర్స్ వేసుకోండి. ఒక పక్క వేయండి, ఒక పక్క వేయండి. వేయండి. మా అమ్మ టీచర్ ఏమొచ్చింది నీకు? చెట్టు చుక్కలు, 2 చుక్కలు, అన్ని చుక్కలు. చుక్కలు చెట్టు వచ్చిందా? చుక్కలు చెట్టు వచ్చింది. ఇక్కడేమొచ్చింది? చెట్టు చెట్టు. ఇంకా ఇక్కడ చుక్కలు. చుక్కలు. గ్రేస్ నీకు ఏమేమి వచ్చినాయి? చెట్టు, ఇంకా చెట్టు, ఇంకా బండి. బండి వచ్చిందా? ఇంకా ఇంకా కాళ్ళు. కాళ్ళు. ఇంకేమొచ్చినాయి? ఇంకా బొమ్మ. బొమ్మ వచ్చిందా? నీకేమొచ్చింది యోగిత? బొమ్మ, కార్, స్కూటీ. స్కూటీ. ఇంకా చెట్టు, చెట్టు, కార్, కార్, ఇల్లు. ఇల్లు. బాగున్నాయి కదా? ఇంకొకసారి చేస్తారా? ఈసారి వైట్ పేపర్ మీద చేయండి. ఆపు. చుక్కలు వేయండి, చుక్కలు వేయండి. చదవండి పేపర్. బాగా ప్రెస్ చేయండి. పెయింట్తో డిజైన్స్ వేస్తున్నారా మీరు? ఇప్పుడు ఏం బొమ్మలు వచ్చినాయో చూద్దాం. వావ్, ఏమొచ్చింది? కార్. 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 గ్రేస్ నీకేమొచ్చింది? చెట్టు. చెట్టు. యోగిత? ఎలిఫెంట్ కూడా వచ్చిందా? చుక్కలు. చుక్కలు. నీకేమొచ్చింది యోగిత? చెట్టు. ఇదేంటి చూడు, బాగా చూడు. చెట్టు. కోడిపిల్ల. కోడిపిల్లలా ఉందా? ఇదేంటి? చెట్టు. చెట్టు. కార్.
కార్లు బైక్లు ఉన్నాయా? గ్రేస్ ఇంకేమున్నాయి చూడు, నీ బొమ్మలు ఇంకేమేమి ఉన్నాయి చూడు. చెట్టు, చెట్టు ఉంది, ఎలిఫెంట్ ఉంది, ఇంకేమున్నాయి? చుక్కలు, చుక్కలు, ఇంకా ఇంకేమిట్లాగున్నాయి చూడు. చూడండి, ఇంకా మీకు తెలిసిన ఏమన్నా బొమ్మలు కనపడుతున్నాయా చూడండి. వెరీ గుడ్, వెరీ గుడ్ పిల్లలు, మీరు చాలా బాగా రంగులతో డిజైన్స్ వేశారు. ఇప్పుడు మీరు డిస్ప్లే బోర్డు మీద అంటించుకోండి. ఇదేమో నేను ఏదేసిన తెలుసా? పిల్లలు చూశారు కదా, మరి మీరు కూడా ఇలా చేయండి. చేసి చక్కగా మీ అంగన్వాడీ సెంటర్లో చక్కగా డిస్ప్లే ఏరియాలో పెట్టుకోవచ్చు. మీ ఇంట్లో కూడా చేసి ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. చక్కగా రకరకాల ఆకారాలు వస్తాయి. ఇవి వచ్చిన తర్వాత అవి వారు ఎలా అన్వయించుకుంటున్నారో పిల్లల చేత మాట్లాడింపజేసినప్పుడు వారిలో ఉన్న ఆలోచనలన్నీ కూడా బయటికి వస్తాయి. తద్వారా వారికి ఆలోచన శక్తి ఇలాంటివన్నీ కూడా సృజనాత్మకత అంశాల వల్ల పిల్లల్లో మనం పెంపొందించడానికి దోహదపడిన వారం అవుతాము. మరి ఇప్పుడు మరో అంశంలోకి వెళ్దాం. పిల్లలు, తెలుగు భాష పరిచయంలో మనం ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నాము? ఏం అక్షరం నేర్చుకుంటున్నాము చెప్పండి. వెరీ గుడ్, తా. మరి తా అక్షరం పాట విందామా? మీరు పాడండి. అవతల తమ్ముడు తంబూరను మీటాడు, తల్లి తండ్రి విన్నారు, తాత భేషని పొగిడాడు. పిల్లలు, వచ్చిందా పాట? మరి మనం ఇప్పుడు తా అక్షరం శబ్ద పరిచయం నేర్చుకున్నాము, ఆకారం చూసాము, ఆకారం పరిచయం ఆటలు ఆడాము. మరి ఇప్పుడు తా అక్షరం దిద్దడం చూద్దాము. మనకిక్కడ వీడియో రూపకంలో సరళ మేడం చెప్తున్నారు, చూసేద్దాం. మనం కొద్ది రోజుల నుంచి తా అక్షరం నేర్చుకుంటా ఉన్నాం కదా. తా అక్షరము శబ్ద పరిచయం అయింది, ఆకార పరిచయం అయింది. మరి ఇప్పుడు తా అక్షరము ఎలా దిద్దాలి, తా ట్రేసింగ్, తా దిద్దడము అనేది మనకి సరళ ఇన్స్ట్రక్టర్ గారు మీకు చెప్తారు. మీరు నేలపైన మీ వేలుతో ఎలాగ తను చేస్తుందో వేలితో చెయ్యండి. ఇప్పుడు ఈ దిద్దటం గురించి మనము చూద్దాము. దిద్దటము అసలు ఎందుకు అవసరము అనంటే, ఇప్పుడు బిడ్డ వ్రాసేటప్పుడు డైరెక్ట్గా వ్రాస్తే చాలా కష్టం అవుతుంది బిడ్డకి. సో మామూలుగా రాయటానికి మనకి చేతి పూర్తి చెయ్యికి, తర్వాత హ్యాండ్, ఈ హ్యాండ్కి, తర్వాత మన ఫింగర్ మూమెంట్స్కి ఈ పూర్తి పట్టు కంట్రోల్ ఉంటే తప్ప బిడ్డ ఆ రైటింగ్ ప్రాసెస్ అనేటువంటిది బిడ్డకి సరిగ్గా రాదనమాట. సో ఈ ట్రేసింగ్ వల్ల కొన్ని నైపుణ్యాలు కూడా డెవలప్ అవుతాయి. ఎందుకంటే ఒక లెటర్ ఫార్మేషన్ అంటే షేప్ మనం నేర్చుకున్నాం కదా. కొన్ని వంకర గీతలు ఉంటాయి, కొన్ని నిలువు గీతలు ఉంటాయి, అడ్డంగా గీసే గీతలు ఉంటాయి. వీటన్నిటినీ కూడా ఒక ఫామ్లో, ఒక షేప్లో తీసుకొచ్చి మనకి ఒక లెటర్ అనేటువంటిది ఫామ్ అవుతుంది అనమాట. సో ఈ ఫార్మేషన్ ఆఫ్ ద లెటర్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనకి టాప్ టు బాటమ్, తర్వాత లెఫ్ట్ నుంచి రాయాలనేటువంటి ఇవన్నీ కూడా ట్రేసింగ్ వల్ల మనకి తెలుస్తాయి అన్నమాట. అలాగనే ఇప్పుడు ఈ ట్రేసింగ్ మనము 4 రకాలుగా మనం నేర్పిస్తున్నాము. ఈ 4 రకాల్లో మొదటిది ఏంటంటే బాణాల గుర్తుల ప్రకారము పిల్లని చూపుడు వేలు, మధ్య వేలు పెట్టేసి దిద్దించటం, మనం యారో మార్క్స్ పెట్టించేసి. ఆ తర్వాత రెండవది ఏంటంటే ఈ విధంగా బాణాల గుర్తులు ఉన్నటువంటి అక్షాన్ని, తర్వాత బాణాల గుర్తులు లేనటువంటి అక్షాన్ని బిడ్డ ఎదురుగా పెట్టాలి. సో ఈ విధంగా పెట్టేసి బాణం గుర్తులు చూస్తూ బిడ్డ ఈ బాణం గుర్తుల మీద ఈ కింద ఉన్నటువంటి తా మీద తను చింతగింజలు లేదా గింజలు అమరుస్తాడు. మూడవది వచ్చేసేసి మనకి అతికించటం అన్నమాట. ఈ అతికించటం అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. సో ఇప్పుడు అది తర్వాత అంటే నేను చూపిస్తాను. ఆ తర్వాత 4వది వచ్చేసి
ఇది ఇసుక ప్రకారం అనమాట. సో ఇవన్నీ కూడా ఎలాగ మనము నేర్పించాలో అనేటువంటిది ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ యారో మార్క్స్ ప్రకారం ఎలా దిద్దించాలో చూడండి. ఒక్కొక్కటి మనము ఇన్ని యాక్టివిటీస్ చేస్తున్నాం కదా, ఒక్కొక్క యాక్టివిటీకి కూడా దాని ప్రత్యేకత ఉందన్నమాట. ఇది మామూలుగా పిల్లవాడికి అంటే ఎందుకు ఇన్ని రకాలుగా మనం నేర్పిస్తున్నాం, మీకు ఎక్కడ ఏ స్కూల్స్లో కూడా దొరకదు ఇట్లాంటిది. ఒక అంగన్వాడీ సెంటర్స్లోనే ఇన్ని విధాలుగా మనము నేర్పిస్తున్నాము. చూడండి ఇక్కడ బాణాలు గుర్తులు ఉన్నాయి కదా, చూడండి మనకు డైరెక్షన్స్ చూపిస్తున్నదా లేదా, ఈ లెటర్స్ ఎట్లా వస్తుంది అనేది. కాబట్టి ఈ విధంగా మనకి పై ఎట్లాగా లెటర్ చూడండి ఇక్కడ స్టార్ట్ అవుతుంది తా. ఓకే, మనకి ఎప్పుడైనా సరే ఈ డైరెక్షన్స్ యారో మార్క్స్ ఉంటే ఆ లెటర్ యొక్క ఆకారము స్పష్టంగా మనకి తెలుస్తుంది అనమాట. చూడండి ఇప్పుడు ఇక్కడ మొదలు పెట్టాము, మనకి డైరెక్షన్స్ ఇచ్చారు కదా, మధ్యలో చూపుడు వేలు మధ్య వేలు. సో ఈ విధంగా చూడండి మొదలు పెట్టాము చూడండి, ఈ విధంగా తీసుకొచ్చేసి ఇలాగా మనము ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇక్కడ మనము ఏం చేస్తాము, ఆపేస్తాము. ఓకే, తర్వాత పైనుంచి తలకట్టు ఎప్పుడు కూడాను ఈ విధంగా దిద్దాలి. తా అనుకుంటూ బిడ్డ దిద్దాలి. చూడండి, ఒకటి చూపుడు వేలు మధ్య వేలు రెండు పెట్టేసి ఈ విధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ విధంగా. ఓకేనా, తర్వాత మీకు మామూలుగానే తెలుసు కదా ఈ యొక్క చింతగింజలు పెట్టడము. సో ఈ చింతగింజలు పెట్టేటప్పుడు మనము డైరెక్షన్స్ లేకుండానే పెడుతున్నాము. ఓకే, చూడండి ఈ విధంగా పేరుస్తున్నాము. ఎట్లాగా ముందేమో బాణం గుర్తులు ఉన్నటువంటి అక్షరం ఉంటుందన్నమాట, బాణం గుర్తులు లేనటువంటి దీన్ని చూస్తూ ఈ తాను చూస్తూ బిడ్డ పెడుతుంటాడు. చూడండి ఈ 3 వేళ్లతో నేను పెడుతున్నాను కదా, ఈ పట్టు అనేటువంటిది బిడ్డకి వస్తుంది. ఈ పట్టు ఇందాక మనం చెప్పుకున్నాం చూడండి, ఫింగర్ మూమెంట్స్. సో అంటే ఈ చేతి వేళ్లకు ఉన్నటువంటి ఆ కదలికలు వస్తేనే ఈ బిడ్డ పూర్తి పని అనమాట. ఈ చేతికి ఈ మొత్తం చేయికి ఈ కంట్రోల్. సో ఈ విధంగా ఉంటేనే బిడ్డ రాయటానికి ముందు ఈజీగా ఉంటుంది ఫ్యూచర్లో తను స్కూల్కి వెళ్ళేటప్పుడు. తర్వాత ఇక్కడ చూడండి మీరు ఈ కాన్సన్ట్రేషన్ అంటే ఏకాగ్రత కూడా బిడ్డకు ఉంటుందా లేదా. సో బిడ్డ తా అనుకుంటూ పలుకుతున్నాడు, భాష కూడా బిడ్డకి వస్తుంది. ఇంత విధంగా కాన్సన్ట్రేట్ చేసి చూస్తూ ఉంటేనే ఈ ఆకారాన్ని పెట్టగలడు కదా. సో ఈ విధంగా చూస్తున్నాడు, తర్వాత దిద్దాడు ఇందాక, ఇప్పుడు చూసి పెడుతున్నాడు కదా, పలుకుతున్నాడు తా అనుకుంటూ. ఎన్ని అభివృద్ధులు వస్తాయో చూడండి. సో పిల్లల్ని ఎప్పుడు కూడాను చూడండి, ఇక్కడ దాకా మనం పెట్టేశాం కదా, ఇక్కడ దాకా పెట్టిన తర్వాత మళ్ళీ మనము పైనుంచి పెట్టుకుంటూ రావాలి. ఓకేనా, సో చూసి పలుకుతున్నాడు, కాన్సన్ట్రేట్ చేసి పెడుతున్నాడు. మరి ఈ బ్రెయిన్ డెవలప్మెంట్ మనకి అందరు అంటారు మా పిల్లోడు డల్ చాలా ఇదిగా ఉంటాడు, అంత గ్రహింపు ఉండదు అని చెప్పేసి. సో ఇవన్నీ చేసి చూడండి మీరు ఎంత ఇదిగా పిల్లవాడికి అన్ని యాక్టివిటీస్ ద్వారా చేసినప్పుడు బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. అంటే ఏ విధంగా అయితే మనకి బిడ్డ మంచిగా అనుకూలంగా చదువుకోగలగాలో ఆ విధంగా మనకి ఆ యొక్క మెదడు అభివృద్ధి అనేటువంటిది కూడా ఇన్ని విధాలుగా చేస్తున్నాం కాబట్టి ఆ కనెక్షన్స్ కూడా పెరుగుతాయి అన్నమాట. ఓకేనా, సో ఇక్కడ చూడండి మనము అతికించడంలో నేను ఇక్కడ ఏం పెట్టాను, థర్మాకోల్తో పెట్టి చేశాను. సో ఇది కూడా ఒక యాక్టివిటీ. ఆ తర్వాత మళ్ళీ చూడండి ఏముంది ఇక్కడ, బాల్స్ పేపర్ బాల్స్తో తాని పెట్టాను. ఈ విధంగా పట్టుకుంటాడు కదా 3 వేళ్లతో, ఈ విధంగా పట్టుకొని పెట్టడం వల్ల మంచి మూమెంట్స్ అంటే ఫింగర్కి మంచి పట్టు వస్తుంది అనమాట, సూక్ష్మ కండర అభివృద్ధి జరుగుతుంది. ఇక్కడ చూడండి మళ్ళీ తా
కోడిగుడ్డు పొట్టుతో. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇప్పుడు 4 ఫింగర్ అండ్ మధ్య ఫింగర్, ఈ ఒక తాకేమో 4 ఫింగర్తో అంటే చూపుడు వేలుతో వేస్తాను, ముద్రలు కూడా వేయచ్చు. చూడండి ఎన్ని యాక్టివిటీస్ చూస్తున్నారు కదా, అదే చూడండి ఇక్కడ దాకా రావాలండి ఇత్త. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, వచ్చిన తర్వాత మనము పైన తలకట్టు పెట్టాలి. సో ఇది 4 ఫింగర్ వేసాను. తర్వాత మధ్య వేలితో వేస్తున్నాను చూడండి. ఇదంతా కూడా బిడ్డ కాన్సన్ట్రేట్ చేయలేకపోతే చేయలేడు, ఏకాగ్రత. సో తను స్కూల్లో మంచిగా మన అంగన్వాడీ సెంటర్కి వచ్చేటువంటి పిల్లలు మంచిగా ఏకాగ్రతతో కూర్చోగలరు, పనులు చేయగలరు అని చెప్పేసి మనకి స్టాటిస్టిక్స్ అంటే గణాంకాలు కూడా చెప్తున్నాయి అన్నమాట. బయట నుంచి వచ్చిన బిడ్డకిను మన అంగన్వాడీ సెంటర్కి వచ్చేటువంటి బిడ్డకి కూడా చాలా తేడాలు ఉన్నాయని. సో ఇన్ని విధాలుగా మనము ఈ బ్రెయిన్ డెవలప్మెంట్ మెదడు అభివృద్ధికి మనము చేస్తున్నాము. అంతేగాని చూడండి ఇక్కడ ఓకేనా, ఏదో టైం పాస్ కోసం అనుకోకండి, దీనివల్ల చాలా రకరకాల అభివృద్ధులు మనకి జరుగుతాయి. ఓకేనా, ఈ విధంగా మనము అతికించటము లేదా ముద్రణలు వేయటము చేస్తాము. ఆ తర్వాత చూడండి ఇది ఇసుకతో. ఓకేనా, సో గరుకుగా ఉంటుంది కాబట్టి మనకి స్పష్టంగా ముద్రణ అనేటువంటిది గుర్తుండిపోతుంది. ఓకేనా, చూడండి ఇప్పుడు ఎట్లా చూపుడు వేలు మధ్య వేలు చక్కగా ఎన్ని విధాలుగా ఆ కదలిక చూడండి, ఇట్లా చక్కగా ఇలా మూమెంట్స్ తిప్పుతూ ఉంటే బిడ్డ కూడా ఎంజాయ్ చేస్తాడా లేడా. టా అనుకుంటూ ఇక్కడ దాకా ఈ మెలక ఇలా వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ తలకట్ట దగ్గర నుంచి తీసుకెళ్ళాలి. ఓకేనా, సో ఈ విధంగా బిడ్డ లాంగ్వేజ్ డెవలప్మెంట్ అంటే భాషాభివృద్ధి, తాను పలుకుతున్నాడు. తర్వాత స్పర్శ, స్పష్టంగా ఈ స్పర్శ బిడ్డకి తగులుతుంది. ఓకే, తా అక్షరం యొక్క ముద్రణ. సో ఈ విధంగా బ్రెయిన్లో పడిపోతుంది అనమాట. తర్వాత ఫింగర్ మూమెంట్స్ అంటే సూక్ష్మ కండరాల అభివృద్ధి కూడా జరుగుతుంది. ఇన్ని విధాలుగా మీరు టీచర్స్ ప్లస్ పేరెంట్స్ కూడా దయచేసి ట్రై చేయించండి మీ పిల్లలకి. బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది చాలా ముఖ్యమైనది. ఓకేనా, సో తా అక్షరము మీరు ఇలాగా నేర్పించండి పిల్లలు. తా అక్షరము చూశారు కదా, మరి ఇక్కడ మనకు ఒక బాబు చాణక్య కూడా చేసి చూపిస్తున్నాడు, చూసేద్దామా. నమస్తే టీచర్, నా పేరు చాణిత. టా 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 టా
ta 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 ta. చూసారుగా? వెరీ గుడ్. మీరు కూడా ఇలా ఇంట్లో చేయటానికి ప్రయత్నం చేయండి. మరి నెక్స్ట్ మనం ఇప్పుడు చివరగా ఇంగ్లీష్ ఆల్ఫబెట్స్లో రైటింగ్ చూద్దాము. ఎం అక్షరం చూద్దాం. ఎం అక్షరం రాద్దాము. క్యాపిటల్ ఎం, స్మాల్ ఎం, క్యాపిటల్ ఎం, స్మాల్ ఎం. ముందుగా కింది నుంచి మొదలు పెట్టాలి. కింది నుంచి పైకి, మళ్ళీ పైనుంచి కిందికి స్లాంటింగ్ లైన్, కింది నుంచి పైకి, మళ్ళీ పైనుండి కిందికి క్యాపిటల్ ఎం. మళ్ళీ మొదలు పెడదాము. ఇక్కడి నుంచి కింది నుంచి పైకి, పైనుంచి కిందికి, మళ్ళీ కింది నుంచి పైకి, పైనుంచి కిందికి లైన్లు చూసారు కదా. క్యాపిటల్ ఎం, స్మాల్ ఎం రాద్దాం. చిన్న స్టాండింగ్ లైన్, మళ్ళీ ఇక్కడి నుంచి చిన్న కర్వ్, కిందికి లైన్, మళ్ళీ ఇక్కడి నుంచి కర్వ్ లైన్ కిందికి. స్మాల్ ఎం, స్టాండింగ్ లైన్, ఇక్కడి నుంచి మళ్ళీ కర్వ్ లైన్, ఇక్కడి నుంచి మళ్ళీ ఒక కర్వ్ లైన్. స్మాల్ ఎం. మళ్ళీ ఒకసారి రాద్దాము. కింది నుంచి పైకి, పైనుంచి కిందికి, మళ్ళీ కింది నుంచి పైకి, పైనుండి కిందికి. క్యాపిటల్ ఎం, క్యాపిటల్ ఎం, స్మాల్ ఎం, కర్వ్ లైన్, మళ్ళీ ఒక కర్వ్ లైన్, స్టాండింగ్ లైన్, కర్వ్ లైన్, ఒక కర్వ్ లైన్, స్మాల్ ఎం. ఈ విధంగా ఎం అక్షరం రాయించాలి. చూసారుగా? ఎం ఆల్ఫబెట్ లెటర్ ఎలా రాయాలన్నది చక్కగా స్టెప్స్ వైజ్గా చూశారు. క్యాపిటల్ ఎం, స్మాల్ ఎం రెండు. ఇలా కరెక్ట్గా రాయటం వలన పిల్లల హ్యాండ్ రైటింగ్ బాగా వస్తుంది. మరి ఈరోజు అంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరునాడు కలుసుకుందాం. నమస్కారం.